నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా ఉదయా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును యేసయ్యా, నిన్నే ప్రార్థింతును. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి యేసయ్యా, నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగెదా. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక
నేనేను దీరుగా నేనేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా నిరసించక సాగేదా నేనేను దీరుగా మరి బాబా నీ సన్నిధిలో మరి బాబా నీ మార్గములో నడిచేదా నిరసించక సాగేదా నేనేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి మరి బాబా నీ మార్గములో నడిచేదా నిరసించక సాగేదా నేనేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా నిరసించక సాగేదా నేనేను దీరుగా నేనేను దీరుగా నేనేను దీరుగా దేవుడి గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడు బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ఈరోజు ప్రత్యేకించి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడి బిడ్డలారా, జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభు ప్రేమను బట్టి మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియులారా, అంశం ఏంటంటే పరలోకమా పాతాళమా? ఏంటి చెప్పండి? పరలోకమా పాతాళమా? దేవుడి బిడ్డలారా, దేవుడు నా హృదయంలో వచ్చిన భారాన్ని బట్టి ఈ మాటలు మీకు అందించాలని నేను ఎంతగానో ప్రేరేపించబడి మీ ఎదుట నిలబడ్డాను ప్రియులారా. చూడండి, మనం చదువుకున్న లేఖనాన్ని గమనించినప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని ఉంది. నేను చెప్పండి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. దేవుడి బిడ్డలారా, నేను కొన్ని దినాల క్రితం ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళాను వాక్యం చెప్పాలని. ఆ వాక్యం చెప్పే సమయంలో నేను అక్కడున్న ఆ సంఘస్థులను అడిగాను, మీరు ఎంతమంది పరలోకానికి వెళతారో చేతులు ఎత్తమన్నాను. నేను ఎందుకో నాకు తెలియదు కానీ చేతులు ఎత్తడానికి వాళ్ళు భయపడ్డారు. ఒక్కరు కూడా చేతులు ఎత్తట్లేదు. అలా ఎత్తుదాం అన్నట్లుగా అనుకుంటున్నారు కానీ ధైర్యం చేసి ఎవరు కూడా పైకి చేతులు ఎత్తలేదు. ఆశ్చర్యం అనిపించింది నాకు.
ఇదేంటి, ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళరా అనిపించింది. ఎంతమంది మీరు బాప్తీసం తీసుకున్నారు చేతులెత్తమన్నప్పుడు ప్రియులారా, అక్కడ ఉన్నవారిలో ఇంచుమించుగా సగానికంటే పైగా అందరూ చేతులు ఎత్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నవారిలో సగానికంటే ఎక్కువ మంది చేతులు ఎత్తారు. మరి పరలోకానికి వెళ్ళటానికి ఎంతమంది వెళ్తారు చేతులు ఎత్తమంటే మాత్రము ఒకరు కూడా చేతులు ఎత్తలేదు. నాకు కొద్దిగా ఏదో సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతూ ఉంది అనిపించింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో లేఖనం ఏమి సెలవిస్తుందంటే, మీరు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు రక్షింపబడతారు అన్నాడు కదా. మరి బాప్తిస్మం అయితే తీసుకున్నామన్నారు, పరలోకానికి ఎంతమంది వెళ్తారో చేతులు ఎత్తమంటే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తడానికి భయపడుతూ ఉన్నారు. ప్రియులారా, మరొక సంఘానికి కూడా నేను ఇలాగనే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఇదే ప్రశ్న వేశాను, మీరు ఎంతమంది పరలోకానికి వెళ్తారో చేతులు ఎత్తండి అన్నప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తడానికి భయపడుతున్నారు. నేను మళ్ళా అదే ప్రశ్న వేశాను, మీరు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో చేతులు ఎత్తమంటే వాళ్ళైతే మరీ ఎక్కువగా ఇంచుమించుగా మందిరంలో ఉన్న వారందరూ బాప్తిసం తీసుకున్నామన్నది వాళ్ళ చేతులు పైకి ఎత్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరలోకానికి ఎంతమంది వెళ్తారు, మీరు పరలోకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్ళేవారు చేతులు ఎత్తండి అంటే మాత్రం వాళ్ళ చేతులు పైకి రావట్లేదు. ఎందుకు నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఏం జరుగుతుంది, ఎందుకు పరలోకానికి వెళ్తామంటే అన్నప్పుడు ఎందుకు చేతులు ఎత్తలేకపోతా ఉన్నారు, అసలు ఏంటి ప్రాబ్లం, ఏం జరుగుతుంది అని కొద్దిగా నేను ఆలోచన చేసినప్పుడు దేవుడి బిడ్డారా నాకు కొన్ని విషయాలు అర్థమైంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. కొన్ని విషయాలు నాకు అర్థమైంది. ఏంటి ఆ విషయాలంటే దేవుడి బిడ్డారా, పరలోకానికి వెళ్ళడానికి తగిన మంచి పనులు మేమేమి చేయట్లేదు అనే ఆ భావం వాళ్ళలో ఉంది. అయ్యో, నేను ఎన్నో అబద్ధాలు ఆడుతా ఉన్నాను, మా ఇంట్లో వారి దగ్గర నేను వాళ్ళ మాట వినని వారిగా నేను ఉన్నాను అన్నట్లుగా రకరకాల స్వభావం వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరలోకానికి ఇంతకు మేము వెళ్తామంటావా అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు మీరు కొద్దిగా అపార్థం చేసుకోమాకండి ప్రియులారా. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ దేవుడి మాటలు మాత్రం మీరు అపార్థం చేసుకోవద్దు. కొద్దిగా జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఒక విషయాన్ని మిమ్మల్ని నేను అడుగుతాను, నాకు సూటిగా మీరు సమాధానం చెప్పండి ప్రియులారా. మన మంచితనాన్ని బట్టి దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? మనం మంచివారు అని చెప్పేసి ఆయన పరలోకాన్ని ఇస్తాడా మనకి? నువ్వు మంచిగా జీవిస్తున్నావు కాబట్టి నీకు పరలోకం ఇస్తానని చెప్పేసి దేవుడు అంటాడా? లేకపోతే దేవుడు కృపను బట్టి మనకి పరలోకాన్ని ఇస్తాడా? పరలోకం దేన్ని బట్టి వచ్చింది మనకి? కేవలం దేవుని కృపను బట్టే. ఇది మీకు అర్థం అవ్వాలి మొట్టమొదటిగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చక్కని మాటలు ఉంటుంది. మీరు ఈ శ్వాసము ద్వారా దేని చేత రక్షింపబడి ఉన్నామంట? కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం, చెప్పండి హల్లెలూయా. రక్షణ అంటే ఎలా కలిగింది? కేవలం ఆయన కృప చేతనే. అది మన క్రియల చేత కలిగినది
కాదు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అతిశయపడొద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లారా చూడండి, రక్షణ అనేది ఎలాగ కలుగుతుంది చెప్పండి? కేవలము కృప చేత మాత్రమే. అలాగని మన ఇష్టానుసారంగా మనం ఉండొచ్చా? అపార్థం చేసుకోవద్దు. నన్ను వాక్యాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. కొద్దిగా నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. చాలా మంది దేవుడి సన్నిధిలో ఉంటూ రక్షింపబడి బాప్తిసం తీసుకొని ఉండి కూడా పరలోకానికి ఎంతమంది మీరు వెళతారు చేతులు ఎత్తమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చేతులు ఎత్తడానికి భయపడుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి అర్థము? వాళ్ళ ఏం కలుగుతుంది? మేము సరిగా ఉండట్లేదు, మా ప్రవర్తన సరిగా లేదు, కాబట్టి మా క్రియలు బాగలేదు, కాబట్టి మేము పరలోకానికి వెళ్తామో వెళ్ళలేము అంటే దేని మీద బేస్ అవుతున్నారు? వాళ్ళు సొంత క్రియల మీద. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు వాక్యం చెబుతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది అంటే దాని అర్థం ఏంటి? రక్షణ. రక్షణ అనేది ఎలాగ కలుగుతుంది? కేవలము ఆయన కృపను బట్టే. మనమేదో మంచివారు అని మాత్రము, నువ్వు మంచివాడు కాబట్టి నీకు పరలోకం ఇస్తానని చెప్పి మాత్రము యేసు ప్రభువారు అనలేదు. రక్షణ అనేది ఎలాగిస్తున్నాడు చెప్పండి? కేవలం ఆయన కృపను బట్టే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడి పిల్లలు లేఖనం ఎంత ఈజీగా ఉందంటే, నమ్మి బాప్తిసం తీసుకుంటే నీవు రక్షింపబడతావు. ఎంత ఈజీ అండి. ఏంటి చెప్పండి? నువ్వు బాప్తిసం తీసుకుంటే ప్రభువారిని కొరకు మరణించాడని, ప్రభువారిని కొరకు రక్తాన్ని చిందించాడని, ఆయన నీ పాపములన్నింటిని తన మీద వేసుకున్నాడని నువ్వు నమ్మి బాప్తిజం తీసుకుంటే నీకేముంది చెప్పండి? రక్షణ ఉంది. ఇది ఎవరు చెబుతున్న మాట? ఇది దేవుడు చెబుతున్న మాట కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట అదే కదా. మరి ఎందుకు నీకు భయపడుతున్నావు నువ్వు? ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నాను, నువ్వు పరలోకానికి వెళ్తావా అంటే మీరు కూడా ఏం చేస్తారు తెలుసా? డౌటే. వెళ్తావా ఎలా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్తావా పరలోకానికి? మీరు చేతులు ఎత్తండి పరలోకానికి వెళ్ళేవారంటే నీకు కూడా నేను అంటాను, ఒకవేళ మీ సంఘాల్లో అడగండి ఈ మాట, ఇంచుమించుగా దేవుడి బిడ్డలారా సగం సంఘాల్లో వాళ్ళు చేతులు ఎత్తడానికి భయపడతారు. అంటే వాళ్ళందరూ ఏం లేదని అనుకుంటున్నారు, వాళ్ళు పరలోకం లేదనుకుంటున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా అంశం ఏంటో తెలుసా? పరలోకమా పాతాళమా? నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుడి బిడ్డలారా. దేవుడు ఎంత ఈజీగా నమ్మి నువ్వు బాప్తిసం తీసుకుంటే ఏముందంట చెప్పండి? నీవు రక్షింపబడతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మహాభక్తుడు ఒక పాట రాశాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావములను జలపరే, కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యంబు నీకిచ్చును. ఏంటి? దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావములను జలపరే, కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యంబు నీకిచ్చును. ఏం చేస్తే పరలోకం వచ్చిందంట? కేవలం నమ్ముకుంటే పరలోక రాజ్యం. అలాగని పిల్లరా వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇష్టానుసారంగా జీవించవచ్చా అనుకుంటున్నారు కొంతమంది. వాక్యం అర్థం కాక ప్రియులారా వాక్యాన్ని బోధిస్తా ఉంటే ఏంటి చెప్పే బోధ? ఎలాగైనా ఉండొచ్చా? ఎలాగైనా ప్రవర్తించవచ్చా? కేవలం ప్రభువుని నమ్ముకుంటే సరిపోయిద్దా? ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన పరలోక రాజ్యమా అని ప్రియులారా వాక్యాన్ని ఏం చేసుకుంటున్నారంటే అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను దానికి సంబంధించిన సబ్జెక్ట్ నేను మాట్లాడట్లేదు. దేవుడి చిత్తం అయితే ఇదే వాక్యాన్ని కొన్ని వారాలు నేను కంటిన్యూషన్ గా మీతో మాట్లాడతాను.
దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మీకు విషయం అర్థం అవ్వాలి ప్రియులారా. నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే ఏముంది చెప్పండి, నువ్వు రక్షింపబడ్డావు, నీకు పరలోకం ఉంది. మన నీతి క్రియలు బట్టి దేవుడి పిల్లలు మనకు పరలోకం వెళ్ళము, కానీ దేవుడి కృపను బట్టి మనకు పరలోకము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుడి పిల్లల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం ఎందుకు చెప్పాడో తెలుసా? కొందరంతా మేము నీతిమంతులు అనుకుంటున్నారంట. ఏమనుకున్నారు చెప్పండి? వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు కాబట్టి ఆ నీతిమంతులు అనుకునే వారు కొరకు ఆయన ఏం చేశాడంటే ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, దేవుడి సన్నిధానానికంట ప్రార్థన చేయడానికి 2 మనుషులు వచ్చారు. ఆయనలో మొదట ఆయన ఎవరంటే పరిచయుడు. ప్రియులారా, అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఇదిగో ప్రభువా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దొంగగా ఉండట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నాకు కలిగిన దాని అంతటిలో నేను 10వ భాగము 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను అని ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అబ్బా, ఎంత మంచి ప్రార్థన అండి, ఎంత మంచోడండి. అలాంటి ఆయన మా సంఘంలో ఉంటే ఎంత బాగుండండి. చక్కగా 10వ భాగం ఇస్తున్నాడంట ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడండి? నెలకు ఒకసారి ఉపవాసం ఉండమంటే ఉండట్లేదు. ఆయన ఎంత మంచోడండి, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడంట? 2 దినాల ఉపవాసం ఉంటున్నాడంట. దొంగ కాదు, వ్యభిచారి కాదు. దాన్ని కలిగిన దాంట్లో నుంచి ఏం చేస్తా ఉన్నాడు? 10వ భాగం ఇస్తూ ఉన్నాడు, 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే అతను ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఎందుకని తెలుసా? అతడు తాను ఏదో నీతిమంతుడని చెప్పేసి నిరూపించుకోవాలని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లారా, నీవేదో నీతిమంతుడివి, నా క్రియల ద్వారా నేను పరలోకానికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే దేవుడి పిల్లల నీ ప్రార్థన దేవుడు సన్నిధికి కూడా చేరదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని పాపం చేయమంటారా? అది కాదు. కొద్దిగా వాక్యార్థం చేసుకోండి. చూడండి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? శంకరి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తటానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపినని ప్రార్థన చేశాడు. నేను ఎవరు చేశాడు చెప్పండి? అది మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. నేను పాపినే, నేను ఎప్పుడు నీతిమంతుని అవ్వలేను. దేవుడు కృపను బట్టి తప్ప నేను నీతిమంతునిగా తీర్చబడటం నా వల్ల పని కాదు. నా క్రియలను బట్టి నేను నీతిమంతుడిగా నేను మార్చబడలేను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడి పిల్లరా, లేఖనం ఏం చెబుతా ఉందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అవును, మనమందరూ ఏదో విషయంలో బలహీనులమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెద్ద ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చాడు. ఆ ముసలాయన నేను అడిగాను, ఆ బాబాయ్ ఎలాగున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావా అంటే ఆయన మాట్లాడి మన పరలోకానికి వెళ్ళాలి బాబాయ్ అని చెప్పంటే, ఏమోనయ్యా నాకు నమ్మకం లేదన్నాడు ఆయన. ఏంటి చెప్పండి? నమ్మకం లేదన్నాడు. ఎందుకు నమ్మకం లేదయ్యా నీకు? రక్షింపబడ్డావా? ఆ బాప్తిసం తీసుకున్నాను. చర్చికి వెళ్తున్నావా? చర్చికి వెళ్తున్నాను. బలారాధన తీసుకుంటున్నావా? బలారాధన తీసుకుంటున్నాను. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నాను. 10వ భాగాన్ని ఇస్తున్నావా అంటే అయ్యా అవును ఇస్తున్నాను. అబ్బా, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ఆయనకి ఏం నమ్మకం లేదు? పరలోకానికి వెళ్తారని నమ్మకం లేదంట. ఎందుకంటే ఏదో సంథింగ్ రాంగ్. వాళ్ళకి నేర్పించవలసిన బాధ సరిగా నేర్పించట్లేదు. నేను అతన్ని అడిగాను, ఎందుకు బాబాయ్, ఎందుకు నువ్వు పరలోకానికి వెళ్ళాలని అంటున్నావు? మందిరానికి వెళ్తాను అంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, 10వ భాగం ఇస్తున్నాను అంటున్నావు. మరి ఏమైందయ్యా, ఎందుకు నువ్వు పరలోకానికి వెళ్తున్నానని చెప్పేసి గ్యారెంటీ నీకు లేదంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా మా ఇంట్లో ఆమెకి వాళ్ళ మనవరాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదయ్యా. ఆమెకి తెలియకుండా నేనేం చేస్తున్నానంటే నా మనవరాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఆమె నన్ను అడిగింది, ఏమని, ఎక్కడికి వెళ్ళావు అని. అప్పుడు ఆయన అంటాడంట, ఎక్కడికి వెళ్ళానే, ఆ రోడ్డు మీద కూర్చొని వస్తున్నాను అంటాడు. అంటే ఏం చెబుతున్నాడు ఆయన?
అబద్ధం చెబుతున్నా నేను. కాబట్టి వాక్యం చెబుతుంది అబద్ధం ఆడేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడంటున్నారు. కాబట్టి నేను అబద్ధం ఆడుతున్నాడు కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళనేమో అనుకుంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. నేను అప్పుడు కొన్ని విషయాలు అతనితో చెప్పడం జరిగింది ప్రియ దేవుడి బిడ్డలారా. అలాగనే అబద్ధం ఆడమని నేను చెప్పట్లేదు. ఒక విషయాన్ని అడుగుతాను, చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు వినండి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆ పేరు నేను చెప్పనండి. ఆయన ఒక మంచి సంఘంలో వాక్యాన్ని బోధించే ఆయనే. ఒక దినాన ఆయన అన్నాడు, పలానా చోటకి మనం వెళ్ళాలి, నువ్వు పలానా ఏరియాకి రమ్మన్నాడు. సరే నేను వస్తానయ్యా అని చెప్పేసి నేను రెడీ అయ్యి అతనికి ఫోన్ చేశాను. పాస్టర్ గారండి మరి నేను రెడీగా ఉన్నాను, మరి అక్కడికి రమ్మంటారా అంటే అతను ఏమన్నాడు తెలుసా, నేను పక్కనే ఉన్నాను, ఒక 5 నిమిషాలు అక్కడికి వచ్చేస్తాను, మీరు వచ్చేమన్నాడు. నేను ఇంటికాడ నుంచి అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే నాకు కనీసం 1/2 గంట సమయం పట్టింది. ఆయన పక్కనే ఉన్నాడు, 5 నిమిషాల్లో వస్తానన్నాడు. కాబట్టి నాకు కొద్దిగా త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయన వెయిట్ చేయి, అక్కడ ఆయన నిలబెట్టకూడదు, వెయిట్ చేయించకూడదు అని చెప్పేసి త్వరగా చాలా ఫాస్ట్గా 1/2 గంటలు వెళ్ళవలసిన నేను 10 నిమిషాల్లోకి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూసి మళ్ళీ ఫోన్ చేశాను, అయ్యా ఎక్కడ ఉన్నావంటే పక్కనే ఉన్నానయ్యా, జస్ట్ 1 నిమిషంలో నేను వస్తాను అన్నాడు. మెసేజ్ చెప్పండి, ఏమన్నాడు చెప్పండి, 1 నిమిషంలో వచ్చేస్తాను అన్నాడు. చూస్తా ఉన్నాను, ఎర్రటి ఎండ కాస్తా ఉంది. ఎండలో బండి పక్కన పెట్టుకుని నిలబడి ఉన్నాను నేను. పక్కన నీడ ఉండే ప్లేస్ లో కూర్చున్నామంటే నీడ లేదు అక్కడ. దేవుడి బిడ్డలారా 1 నిమిషం అన్నాడు కదా అని చెప్పేసి అలా నిలబడ్డాను. దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను, స్తోత్రం అని పాట పాడుకుంటూ ఉన్నాను. 10 నిమిషాలు అయింది, రాలేదు. మరలా ఫోన్ చేశాను, పాస్టర్ గారండి ఎక్కడున్నారు అంటే నన్ను ఏ విధంగా అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, ఇది నిజం చెబుతున్నాను నేను. మీ జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో మీరు చూస్తుంటారు. ఆయన అన్నాడు, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తి, పాస్టర్ గారండి 1 మినిట్ అన్నాడు. మళ్ళీ ఆయన ఇందాక 10 నిమిషాల క్రితంగా ఉన్నాడు, 1 నిమిషం అన్నాడు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే అంటున్నాడు 1 నిమిషం అన్నాడు. సర్లే అని చెప్పేసి అలాగనే కూర్చున్నాను నేను. అలా బండి మీద కూర్చుని అలా ఉన్నాను నేను. ఎండ మారిపోతా ఉంది మాడు. ప్రియులారా 1/2 గంట తర్వాత మళ్ళా ఫోన్ చేశాను, అయ్యగారండి ఎక్కడున్నారు అని. ఆయన మరలా ఏమంటాడు తెలుసా, ఇందాక 1 నిమిషం అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే 1/2 నిమిషం అంటున్నాడు. అమ్మ ఏంటి చెప్పండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా మీరు నమ్మాలి, ఇది నేను సత్యం చెబుతున్నాను. 2 గంటల సేపు నేను అక్కడ నిలబడ్డాను. 2 గంటల సేపు నేను నిలబడ్డానండి. 2 గంటల తర్వాత అతను వచ్చాడు అక్కడికి. మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. ఇప్పుడు అబద్ధం మాట్లాడా, నిజం చెబుతున్నాడా ఏంటి? ఇప్పుడు అతనికి కూడా పరలోకము లేదా? మరి అలాంటి వాడికి పరలోకం లేదా? ఎంతమంది అబద్ధం ఆడతారండి? నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, నోరు తెరిస్తే అబద్ధం. ఇంట్లో నుంచి బయలు కూడా తేరరు. ఫోన్ చేస్తే ఎక్కడున్నావా అంటే మార్గంలో ఉన్నానంట. ఇంతవరకు ఇంట్లో సరిగ్గా డ్రెస్ కూడా వేసుకోడు. దేవుడు బిడ్డలారా నిజంగా అలాంటి పరిస్థితి మన ఎదుట ఉంటే మనం ఎవరు కూడా పరలోకానికి వెళ్ళం. నేను కూడా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేనంత పెద్ద ఆయనతో చెప్పాను, పెద్ద ఆయన నువ్వు అబద్ధం ఆడమని నేను చెప్పట్లేదు, కానీ ఏదేమైనా నువ్వు పొరపాటు చేస్తే ప్రభువా నేను పాపినని చెప్పు, ఒప్పుకో. నీకు పరలోక రాజ్యం ఉంది, పరలోకం లేదనుకో మాకు అని నేను ఆయనకు వాక్యం చెప్పి కొద్దిగా ధైర్యం చెప్పాను నేను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ధైర్యం వచ్చేసేసింది. ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు పరలోకానికి వెళ్తావా నీకు దేవుడు కృపను బట్టే, నీ క్రియలు బట్టి కాదు బాబా అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, నేను పరలోకానికి వెళ్తానయ్యా. చేయిస్తాడు పైకి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏమంటున్నారు, ఏం బోధిస్తా ఉన్నారు, నువ్వేం బోధిస్తున్నావు? ఈరోజు నీ సంఘంలో పరలోకానికి వెళ్ళేవారు చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తుతారు? మీ మీద నాకే కక్ష లేదండి. అయ్యా నన్ను అర్థం చేసుకోండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి చెప్పవలసిన బోధ సరిగా చెప్పట్లేదు, అందుకని వాళ్ళకి గ్యారెంటీ లేదు. ప్రియులారా పరలోకానికి సిద్ధపరిచిన దేవుడిని సంఘాన్ని చేతులారా నువ్వు చెప్పే బాధ సరిగా లేక వాళ్ళు నీ అంతటా నీవే వెళ్ళేస్తున్నావు తెలుసా.
పాతాళానికి వెళ్ళేటట్టుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. ఆ సహోదరిని కూడా ఇదే మాట అడిగాను, అమ్మ ఎలాగున్నావు, బాగున్నావా, పరలోకానికి వెళ్ళాలమ్మా మనం అందరం, దేవుడు రాజ్యం వరకు మనం సిద్ధపడాలంటే ఆమె ఏమని తెలుసా, పాస్టర్ గారని అనుకుంటామే కానీ పరలోకం మేము వెళ్తామంటావా అని నా. అరే ఏంటి, ఎవరిని అడిగినా ఏంటి నాకు అలాంటి వాళ్ళు దొరుకుతున్నారు ఏంటి అందరూ. ఆయన ఏమంటుంది, ఎత్తామంటా పరలోకానికి అంటున్నావు. ఏమైందమ్మా, బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను బాప్తిసం. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నానయ్యా, ఆదివారం మిస్ అవునయ్యా. ప్రార్థన చేసుకుంటావా? అయ్యో ప్రార్థన చేసుకోకపోతే ఎలాగయ్యా, ప్రార్థన చేసుకుంటాను. మరి ఎందుకమ్మా నువ్వు పరలోకానికి వెళ్ళాలంటున్నావు అంటే, అయ్యా నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉంటానయ్యా, మా పిల్లలు ఏదో సంపాదిస్తున్నారు, తెచ్చి పెడతా ఉన్నారు, తిని ఇంట్లో కూర్చుంటాను. నేను ఉదయం ప్రార్థన చేసుకుంటాను, సాయంత్రం ప్రార్థన చేసుకుంటాను, కాసేపు వాక్యం వింటాను, మధ్య మధ్యలో ఏం చేస్తానంటే ఖాళీగా ఏం తోచక టీవీ పెట్టుకుంటానయ్యా. అయ్యో సీరియల్ వచ్చిందయ్యా, కాసేపు అది సీరియల్ చూస్తానయ్యా. సీరియల్ చూసే వరకు పరలోకం లేదంట కదయ్యా, అందుకని నాకు పరలోకం లేదనుకుంటున్నానయ్యా. ఎంత బాధేసిందంటే, ఉదయం నుంచి 24 గంటలు నువ్వు ప్రార్థన చేస్తావా? ఆ పెద్ద ఏదో కాసేపు నేను చెప్పాను, మరలా అలాగని చూడొద్దమ్మా, దాని మీద వ్యామోహం ఉంచొద్దు, ఏదో కాసేపు అలా చూడు, వదిలేసి, దాని పెద్ద తప్పేం లేదు. నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, సినిమా స్టోరీలు చెబుతారు. మరి ఏంటి చెప్పండి, ఈ బోధ చేసేవాళ్ళే చూడట్లేదా సినిమాలు? టీవీలో పెట్టుకొని ఏం చూస్తున్నారండి? మీ పిల్లలు ఏం చూస్తూ ఉన్నారండి? నువ్వేం చూస్తా ఉన్నావండి? సినిమాలు చూసేవాళ్ళు లేరా? ఆమె గసగస ఉడికిపోతుందండి ఆమె. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా 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 నన్ను అపార్థం చేసుకోమాక, నన్ను అపార్థం చేసుకున్న పర్వాలేదు, సత్యాన్ని మీరు గ్రహిస్తే చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావములను తెలపరే, కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యము నీకిచ్చును. కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యము నీకిచ్చును. ఎంత సింపుల్గా చెబుతున్నారు మహాభక్తులు. కేవలం నమ్ముకుంటే చాలు. వీళ్ళు ఇంత చేసి కూడా ఏం గ్యారెంటీ లేదు వీళ్ళకి, పరలోకానికి వెళ్తామని గ్యారెంటీ లేదండి. వాళ్ళు కష్టపడి పేదలు కూలి పనులు చేసుకొని వాళ్ళు తిన్నా తినకపోయినా తెచ్చి కానుకలు చర్చిలో వేస్తే వాళ్ళకి ఏం గ్యారెంటీ లేదు, పరలోకానికి వెళ్తామని గ్యారెంటీ లేదు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా సేవకులుగా వాళ్ళ ఇంటికి మేము వెళ్తే దేవుడి పిల్లలు మాకు డ్రింక్స్ తెచ్చి పెడతారు, కానీ వాళ్ళకి ఏం గ్యారెంటీ లేదు, పరలోకానికి వెళ్తామని గ్యారెంటీ. వాళ్ళు పచ్చడి మెతుకులు తిన్నా, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే చికెన్ మటన్ తెచ్చి పెడతారు, అయినా వాళ్ళకి ఏం గ్యారెంటీ లేదు. దుఃఖపడాలా పడద్దామా? బాధ అనిపించట్లేదా? దుఃఖం వచ్చేస్తుందండి నాకైతే. లేపుతున్నారండి వాళ్ళు మమ్మల్ని. ఏం బోధిస్తున్నావు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అరే మన కొరకు అంత చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఆ నిరీక్షణ లేకపోతే ఎలాగండి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భయపడిపోతుందండి. బైబిల్ గ్రంథంలో అందుకని యేసుప్రభువు చెప్పాడు కదా, మొయ్యలేని భారాలంట మనుషుల మీద మోపుతారట. వాళ్ళు చిటికి నేలతో కూడా ఆ పని చేయరు, కానీ ఏ భారాలు మోపుతారు చెప్పండి? మొయ్యలేని బరువైన భారాలు మోపుతారు. ఇక్కడ దేవుడు పెట్టినారా, నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభువులో నువ్వు ఉన్నావా, నీకు పరలోకం ఉంది.
నీ దేవుడు విడిచిపెట్టడు. అలాగే నువ్వు పాపం చేయమని నేను చెప్పట్లేదు. చిన్న చిన్న లోపాలు ఎవరైనా చేస్తారండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా చేస్తాడు. నేను ఏమి చేయట్లేదని చెప్పమనండి ఎవరైనా వచ్చి. నీ వల్ల అవుతుందా? భయపడుతున్నాడండి ఆ ముసలాయన. ఒక చిన్న అబద్ధం చెప్పానండి. భయపడిపోతుందండి. ఒక చిన్న టైం పాపం కాలక్షేపం లేదు, ఇంట్లో బోరు కొట్టి కసపెట్టి తీరు చూస్తే ఆయన ఏమనుకుంటున్నావా? ఏం బోధిస్తున్నావు నువ్వు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వెళ్ళారా, అన్య ప్రజలకు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అన్య ప్రజలంటే అందులో మనం కూడా అన్య ప్రజలమే. ఒక యూదులు తప్ప మిగతా అన్ని జాతుల వారు ఎవరు చెప్పండి? అన్య ప్రజలే. ఇప్పుడు మన దగ్గర ఉన్న వారందరూ ఎవరు? భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అన్య ప్రజలే ప్రియులారా, యూదులు తప్ప. ఇక మిగతా అన్ని దేశాల్లో ఉన్నవారు కూడా ఎవరంటే అన్య ప్రజలే. అలాంటి వారికి అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ పెద్ద గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. మోషే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి, మీరు సున్నతి పొందాలి, అలాగ పొందకపోయినట్లయితే మీకు పరలోకం లేదని వాళ్ళు బోధిస్తా ఉన్నారు అక్కడ ఉన్న కొంతమంది బోధకులు. ఆ విషయంలో ఏం జరిగింది? అపోస్తల కార్యాల గ్రంథం మీరు చదవండి, 17వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనము చదవము. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి 15వ అధ్యాయం మొదటి వచనం చదువు. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇంకా 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమతో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించిరి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక సమస్య వచ్చింది. మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. 15వ అధ్యాయం మొదటి వచనంలో మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అంటున్నారు. ఇక్కడ దేవుడు వెళ్ళారా ఈ విధంగా. ఇంకా 5వ వచనాన్ని మీరు చదివినప్పుడు, పరిచర్య తెగలు విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనని వారికి ఆజ్ఞాపించవలనని. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడి వెళ్ళారా పౌలు బర్నబా ఎక్కడికి వచ్చారు చెప్పండి? అపోస్తలుల యొద్దకు వచ్చారు, పేతురు గారి దగ్గరికి వచ్చారు, పెద్దల యొద్దకు వచ్చారు. దీని విషయంలో ఏం చేద్దామని అడుగుతా ఉన్నప్పుడు అప్పుడు పేతురు గారు ఏమన్నాడు తెలుసా? 15వ అధ్యాయము ఇక్కడ దేవుడి వెళ్ళారా 9వ వచనాన్ని మనం చదివినప్పుడు, వాళ్ళ హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశువుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ప్రజల దగ్గరికి వచ్చేసి రకరకాల విషయాలు చెబుతా ఉన్నారంట. మీరు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, ఇలా ఉంటే నీకు పరలోకం, లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళమని చెప్పేసి బల్లా బుద్ధి చెబుతున్నారంట అక్కడ వాళ్ళు. దాని విషయంలో పేతురు గారు ఏమంటున్నాడు తెలుసా? సింపుల్ గా చెప్పాడు. ఏమంటున్నాడు? ప్రభువైన యేసు కృప చేతే మనకు రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోయలేని భారమైన కాడి వాళ్ళ మీదకి మేము ఎందుకు మోపాలి? దేవుడికి ఇంకా ఏమంటున్నాడు ఆయన? దేవుణ్ణి శోధించు
చున్నారు. దేవుణ్ణి శోధిస్తున్నారంట అలా చెప్పి. కాబట్టి ఇక్కడ దేవుడి పిల్లలు ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, కాబట్టి అన్ని జనుల నుండి దేవుడి వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికిన సంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపవాలని నా అభిప్రాయము. అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెబుతా ఉన్నారు చెప్పండి? ఒక సింపుల్ సందేశాన్ని చెప్పారు వాళ్ళు. ఏంటంటే మొట్టమొదటిది విగ్రహ సంబంధమైన అపవిత్రత. అంటే ఆ కింద ఇంకా మీరు 25వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు పెట్టారా, కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పోవుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయము కలిగిన కాగా యోధాను, శీలను పంపి ఉన్నాము. వారు నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియచేస్తురు. ఏంటయి? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారం మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచి వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడికిరా, మీకు మేలు, మీకు అది క్షేమము అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే సింపుల్. ఏమన్నా చెప్పండి? మొట్టమొదటిగా విగ్రహాలు అర్పించిన వాటిని మీరు తినొద్దు. దేవుడి పిల్లారా, మీ మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా తింటారా? అన్య ప్రజలైనా తింటారా? తెలియని వారు వచ్చినా తింటారా? మనమందరం అన్యులమే. మనకు చెప్పిన ఆజ్ఞ ఏంటి చెప్పండి? విగ్రహాలు కల్పించిన వాటిని మీరు తినొద్దు అన్నాడు. రెండోదిగా ఏంటి? రక్తాన్ని మీరు తినొద్దు అన్నాడు. కొంతమందికి తెలియక రక్తాన్ని తింటారు. పిల్లలు బలం అనుకుంటారు, రక్తం వల్ల ఏదో వచ్చింది అనుకోని రక్తాన్ని తింటారు. అది మాత్రం తినొద్దు అన్నాడు. ఇంకా తగిన మ్యాటర్, పెద్దగా మ్యాటర్ రాయలేదు వాళ్ళు. మనోళ్ళు ఏం చెబుతున్నారు, ఏం చెబుతున్నారు. తర్వాత మూడోది ఏంటి చెప్పండి? గొంతు పిసికి చంపిన దాన్ని, మాంసాన్ని మీరు తినొద్దు. దేన్నైనా మనం తినేటప్పుడు దాన్ని ఏం చేయాలంటే రక్తాన్ని నేల మీద చిందించాలి. నాలుగోది ఏంటండి? జారత్వానికి మీరు దూరంగా ఉండండి. జారత్వం అంటే వ్యభిచారం, అక్రమ సంబంధం. దానికి మీరేం చేయమన్నాడు చెప్పండి? దూరంగా ఉండండి. వీటికి మించిన మరి ఏ భారం మీ మీద పెట్టడం మాకు ఇష్టం లేదు. పరిశుద్ధాత్మకు కూడా నువ్వేంటని చెప్పేది? నువ్వేం చెబుతున్నావు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, సంఘాన్ని స్థాపించిన స్థాపకులు, అపోస్తులు బోధిస్తా ఉన్నారు. ఏమని బోధిస్తూ ఉన్నారు? ఈ చేయకుండా ఉండట్లేదా? పాపం చేస్తారా? ఎవడో ఒకటి చేస్తాడండి పాపం. పాపం చేసేవాడు మానుకోవాలి. కానీ ప్రతి చిన్నదానికి ఆ ముసలాయన వచ్చిన అతను ఏం చెబుతున్నాడు చెప్పండి? అయ్యా, నా భార్యతో నేను అబద్ధం ఆడుతున్నాను, దానికి ఏం లేదనుకుంటున్నాడు ఆయన. సంఘాల్లో అమ్మందరి పరలోకానికి ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తమంటే ఒక్కరు కూడా చెయ్యి ఎత్తట్లేదు. వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారా? వ్యభిచారులా వాళ్ళు? విగ్రహాలు అర్పించిన వాటిని ఏం తింటున్నారా? గొంతు పిసికి చంపిన మాంసాన్ని ఏం తింటున్నారా? మరి ఎందుకు వాళ్ళు చెయ్యి ఎత్తట్లేదు? ఎక్కడ లోపం జరుగుతా ఉంది? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు లోపం జరుగుతుంది అంటే ఏం చెబుతున్నారు? బుద్ధి బుద్ధి బుద్ధి. పరలోకానికి వెళ్ళే వాళ్ళని నరకానికి పంపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ లేకుండా చేస్తున్నారు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఎవరు గుడ్డివారు? ఎవరు తప్ప? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినో ఇబ్బంది పెట్టాలని మాట్లాడట్లేదు, కానీ గుండెల్లో బాధ ఉంది, వేదన ఉంది. ప్రియులారా, ఎంత కష్టపడి, ఎంత పరిచర్య చేసి, ఎంతమందికి సువార్తను ప్రకటించి, ఎంతమంది బాప్తిసం ఇచ్చి, ఎంతమంది దేవుడి సన్నిధికి నడిపిస్తే పరలోకానికి ఎంతమంది వెళ్తారంటే వాళ్ళు ఏనెత్తట్లే, చేతులు ఎత్తలేకపోతున్నారండి. ఏం నేర్పిస్తున్నాం మనం? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
బైబిల్ వాక్యం చదివిస్తుంది చెప్పండి, కేవలం నువ్వు నమ్ముకుంటే చాలట. నమ్మి బాప్తిసం తీసుకుంటే చాలా విషయాలు, ఏ మాటలు నేను కొన్ని వారాలు చెబుతాను. నా మాటలు జాగ్రత్తగా వినండి. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకి లైవ్ ద్వారా సందేశం వినండి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి 11 లేకపోతే 11:30కి లైవ్ సందేశం వినండి. మీరు సత్యాన్ని గ్రహించండి. నా మీద పేకలుగా కొంతమంది కోపం ఉంది. నా మీద కోపం ఉన్నా పర్వాలేదు, నేను మీకు ఇష్టంగా ఉండకపోయినా పర్వాలేదు. దేవుడు మీకు ఇష్టంగా ఉంటే చాలు. దేవుడి మాటలు మీకు అర్థం అవుతే చాలు. అర్థం చేసుకోండి పిల్లరా. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుని ప్రేమ ఇదిగో, జనులారా భావములను నిలపరే, కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యము నీకు ఇచ్చును. కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యము నీకు ఇచ్చును. కేవలం నమ్ముకొనిన పరలోక రాజ్యము నీకు ఇచ్చును. పరిశుద్ధ దేవానికి వందనాలు. మా నీతిని బట్టి మేము పరలోకానికి వెళ్ళేటట్లయితే నువ్వెందుకు మహిమని విడిచి భూలోకానికి రావాలి? నీవెందుకు నీ ప్రాణాన్ని అర్పించాలి? నీ రక్తాన్ని నువ్వెందుకు చిందించాలి? మా నీతి పరలోకానికి చేర్చుతానే కదా నీ ప్రాణాన్ని పెట్టావు. కేవలం ఇది నీ కృపే కదయ్యా. ఇది ప్రజలకు అర్థం అవ్వవలసింది. ఈరోజు ఈ భయంకరమైన ఉత్పత్తి దినాల్లో ఈ క్షణం నువ్వు వచ్చినా నేను ఎదుర్కొంటానయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అనే నిశ్చేత ఉండాలి. అటు కృప బిడ్డలందరికీ మీరు దయచేయండి. దైవికమైన జ్ఞానాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. సత్య మార్గాల వైపు నడిపించండి. నిత్య రాజ్యం కొరకు బిడ్డలందరినీ మీరు సిద్ధపరచండి. ఒక ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తాను. యేసు నామములో వచ్చినందుకు అందరికీ